హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఈనాడు సమాచార సౌజన్యంతో గిరివాసం ఆరోగ్యహాసం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను. వినండి. గిరివాసం ఆరోగ్యహాసం. ఇక వినండి. మైదాన ప్రాంతాలతో పోల్చితే గిరిజనులకు చాలా వ్యాధులు దూరం. ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనులు మైదాన ప్రాంతాల్లో నివసించే వారితో పోలిస్తే అనేక రుగ్మతలకు దూరంగా ఉంటున్నారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ వంటి వ్యాధులు గిరిజన ప్రాంతాల్లో అత్యంత తక్కువగా ఉండటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ అంటువ్యాధులు ఉంటున్నాయి. తర్వాత మూత్రపిండాలు, క్యాన్సరు, మానసిక కుంగుబాటు, మాతా శిశు ఆరోగ్య సమస్యలు, కీటక జనిత వ్యాధులు నమోదవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏఎస్ఆర్లోని 22 మండలాల పరిధిలో 3 లక్షల గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 90% మందికి వ్యవసాయమే జీవనాధారం. తెల్లారింది మొదలు చిరుధాన్యాలు, కాఫీ, ఉద్యాన పంటల సాగు కోసం కొండల బాట పడతారు వారు. రెక్కల కష్టంపైనే పంటలు పండిస్తారు. అటవీ ఉత్పత్తుల సేకరణకు కిలోమీటర్ల కొద్దీ నడుస్తారు. ఇదే వారి ఆరోగ్యానికి రక్షణ కవచంగా మారుతుంది. ఇక మనం ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలోని ఆరోగ్య పరీక్షల గణాంకాలే అందుకు నిదర్శనం. వారిలో బీపీ, మధుమేహం, గుండెపోటు, క్యాన్సరు తదితర రుగ్మతలు తక్కువ. ప్రకృతితో మమేకమవుతూ జీవించటమే ఆదివాసీల ఆరోగ్య రహస్యం. రాష్ట్రంలో ఇటీవల వరకు జరిగిన NCD-03 అధ్యయనంలో మిగిలిన జిల్లాల్లో కంటే బీపీ, మధుమేహం ఉన్నవారు అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో తక్కువగా ఉన్నట్లు తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,15,00,000 మందికి పరీక్షలు చేశారు. మనం జబ్బు, సాధారణ జిల్లా, అలాగనే గిరిజన జిల్లా, వాటిల్లో మనం ఈ రోగగ్రస్తుల్ని పరిశీలించేటట్టయితే బీపీ ఉన్నవాళ్ళు సాధారణ జిల్లాలో శ్రీకాకుళంలో 88,664 మంది ఉంటే, అదే ఈ గిరిజన జిల్లాల్లో 28,674 మంది మాత్రమే ఉన్నారు. ఇక మధుమేహం శ్రీకాకుళం జిల్లాలో 38,401 మందికి ఉంటే, ఈ గిరిజన జిల్లాలో 4,706 మందికి మాత్రమే. అలాగనే బీపీ ప్లస్ మధుమేహం శ్రీకాకుళంలో 87,523 మందికి ఉంటే, ఈ గిరిజన జిల్లాలో 8,956 మందికే ఉంది అన్నమాట. ఇక బీపీ వైఎస్ఆర్ కడపలో మనము 81,377 మందిలో చూస్తే, ఈ మన్యం జిల్లాలో 39,828 మందికి మాత్రమే ఉన్నది. ఇక మధుమేహం అనేది వైఎస్ఆర్ కడపలో 47,704 మందికి ఉంటే, ఈ మన్యం జిల్లాలో కేవలం 13,426 మందికే ఉన్నదన్నమాట. బీపీ ప్లస్ మధుమేహం వైఎస్ఆర్ కడపలో 82,062 మందికి ఉంటే, మన్యం జిల్లాలో కేవలం 22,922 మందికే ఉన్నది. ఇట్లా మైదాన ప్రాంతాలైన శ్రీకాకుళం, వైఎస్ఆర్ కడప జిల్లాలతో పోల్చితే అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో బీపీ, మధుమేహం కేసులు తక్కువగా ఉన్నట్లుగా మనకి ఈ సర్వేలో తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ ద్వారా 2022, 23, 24, 25 మధ్య చికిత్స పొందిన మైదాన ప్రాంత జిల్లాల వారితో ఏజెన్సీ జిల్లాలను పోలిస్తే మనం పరిశీలిస్తే గుండె, క్యాన్సరు, లివరు, న్యూరో, పల్మనరీ, కిడ్నీ వీటి విషయంగా బాపట్ల జిల్లా,
సత్యసాయి జిల్లా, అలానే ఈ గిరిజన జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా, ఇలా మనం చూసుకునేటట్టయితే ఈ గుండె జబ్బులు బాపట్ల జిల్లాలో 10,884 ఉంటే ఆ సత్యసాయి జిల్లాలో 7,375, అదే అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే 1,296, అదే మన్యం జిల్లాలో అయితే 3,633. ఇక క్యాన్సర్ అనే దాని మీద చూస్తే బాపట్ల జిల్లాలో 4,047 కేసులు నమోదైతే సత్యసాయిలో 3,690, అల్లూరు సీతారామరాజులో 1,645, మన్యంలో 2,211. ఇక లివర్కి సంబంధించినవి బాపట్ల జిల్లాలో 650 కేసులు, సత్యసాయి జిల్లాలో 596, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 265, మన్యంలో 615. ఇక న్యూరో విషయంగా తీసుకుంటే బాపట్ల జిల్లాలో 2,685 అయితే సత్యసాయి జిల్లాలో 1,922, సీతారామరాజు జిల్లాలో 1,025, మన్యంలో 2,339. ఇక పల్మనరీ వాటికి సంబంధించిన కేసుల్లో బాపట్ల 776 నమోదైతే సత్యసాయి జిల్లాలో 1,731, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 463, మన్యం జిల్లాలో 1,691. ఇక కిడ్నీ సంబంధం వాటిని మనం పరిశీలిస్తే బాపట్ల 5,342, సత్యసాయి జిల్లాలో 4,646, అల్లూరు సీతారామరాజు అక్కడైతే 1,067, మన్యంలో 2,463. ఇట్లా ఉంటే ఏది ఏమైనా కూడా కీటకజనిత కేసుల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా టాప్ అన్నమాట. కీటకజనిత కేసులు ఏది డెంగీ, మలేరియా జ్వరాలు వాటి నమోదులో అల్లూరు సీతారామరాజు జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉంది. 2-3 స్థానాల్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానంగా 10 రుగ్మతలకు గడిచిన 5 ఏళ్లలో చికిత్స పొందిన వారి వివరాలను జిల్లాల వారీగా ప్రభుత్వం ఆ విధంగా సేకరించింది. కీటకజనిత కేసులు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మినహా బీపీ, మధుమేహం, మానసిక కుంగుబాటు, శ్వాసకోశ సమస్యలు, లివర్, కిడ్నీలకు వాటికి సంబంధించిన అత్యధిక కేసులు నమోదులో మిగిలిన జిల్లాల పేర్లు ఉన్నాయి తప్పితే అక్కడ తక్కువ అన్నమాట మన్యం, సీతారామరాజు జిల్లాలో. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్య సోపానాలు ఏమిటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో 95% గ్రామాల్లో రాత్రి 8 గంటలకే అందరూ నిద్రలోకి జారుకుంటారు. ఈ అలవాటు వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అని పాడేరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి గారు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో పండించే పంటల్లో రసాయనాల వాడకం చాలా తక్కువని, దేశీ విత్తన రకాలనే సాగు చేస్తారని, ఈ తరహా ఆహార ఉత్పత్తులు ఆదివాసీలను ఆరోగ్యంగా ఉంచుతున్నాయి. ఇక ఏజెన్సీలో సాధారణ ప్రసవాలే ఎక్కువ. అల్లూరు జిల్లాలో 2024-25లో 18,716 ప్రసవాలు జరిగితే వాటిలో 2,706 మాత్రమే శస్త్రచికిత్సలు జరిగాయి. చింతపల్లి సిహెచ్సిలో 2023-24లో 1,280 ప్రసవాలు జరిగితే 21 మాత్రమే సిజేరియన్లు చేశారు. గిరిజన ప్రాంతాల్లో రక్తహీనత కేసులు ఎక్కువ, డెంగీ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. వీటి నియంత్రణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నట్లుగా మనకి ఈ ఆరోగ్యం వీటికి సంబంధించిన నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి. ఏది ఏమైనా గిరివాసం ఆరోగ్యహాసం అని మైదాన ప్రాంతాలతో పోల్చితే గిరిజనులకు చాలా వ్యాధులు దూరంగా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ఈనాడు సమాచార సౌజన్యంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు గిరివాసం ఆరోగ్యహాసం అనే అంశంగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.